ఉదయం లేవగానే దేన్ని వెతుకుచున్నావు? నీ ఉదయకాల ప్రారంభాన్ని ఎవరితో ప్రారంభిస్తున్నావు? దేనితో ప్రారంభిస్తున్నావు? టిఫిన్లతోనా, వంట వరపులతోనా, సెల్ ఫోన్తోనా? ఈరోజు ఏ పని పాటలు చేయాలన్నటువంటి ఆ పని పాటలతో సతమతమవుతూ వాటితో నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నావా? వేటితో నీవు ప్రారంభిస్తున్నావు ప్రియ సహోదరుడా? ఉదయం లేవగానే కీర్తన 27:8 సెలవిస్తుంది కీర్తనాకారుడు, ప్రభు నీవు నన్ను నా సన్నిధిలోనికి రమ్ము అని పిలిచితివి. ప్రభు నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను అని నా హృదయము మీకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అదేవిధముగా ఇర్మీయా గ్రంథం 33:3 నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తాను, నీ వెరుగని మహాసత్యములను అద్భుత విషయములను మీకు తెలియచేయదును. కనుక ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా సన్నిధిలోనికి రమ్ము, నన్ను పిలువుము. నువ్వు పిలిస్తే నేను నీ తోడుగా ఉంటాను, నీ చెంతకు వస్తాను. నీ ఊహించని యోచింపని అనేకమైన సత్యాలను మర్మాలను నేను విశదపరుస్తాను, నీ తోడుగా ఉంటాను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఎవరిని పిలుస్తున్నావు? నీ ఉదయం లేవగానే పడుకునేంత వరకు ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నావు? ఉదయకాల ప్రారంభం ఎవరితో ప్రారంభిస్తున్నావు? ఎవరిని పిలుస్తున్నావు? ఎవరిని ఆహ్వానిస్తున్నావు? ఒకసారి గమనించుకో. జీవితం చిన్నది, స్వల్పమైనది, అల్పమైనది. జీవితం అయిపోయిన తర్వాత, తలకిందులైన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత, తారుమారైన తర్వాత, ఆయుష్ ఆరోగ్యం అంతా కోల్పోయిన తర్వాత నువ్వెంత పిలిచినా, నువ్వెంత వెతికినా లాభం లేదు ప్రియ సహోదరుడా. యెషయా గ్రంథం 55:6 సెలవిస్తుంది, ప్రభువు దొరుకునప్పుడే ఆయన వెతుకు, ఆయన సమీపించు, ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయన ప్రార్థనలు చేయి. ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, నిద్రిస్తున్న శ్వాసలో నీవే ఉన్నావే సయ్యా.